నమస్తే. ఉగాది రోజు ఈ 9 శ్లోకాలు చదివితే కష్టాలన్నీ దూరం. కొత్త సంవత్సరం అనగానే మనందరికీ ఓ కొత్త ఉత్సాహం. ఈ ఏడాదైనా అన్నీ కలిసి రావాలి, కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ మనసారా కోరుకుంటారు. అందులో తప్పులేదు, అది మన హక్కు కూడా. తెలుగువారి తొలి పండుగ మన కొత్త సంవత్సరం ఉగాది. ఈ ఉగాది రోజున కేవలం పచ్చడి రుచి చూడటమే కాదు, మన జీవిత రుచిని మార్చే అద్భుతమైన మార్గం ఒకటి ఉంది. సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, కుబేరుల అనుగ్రహం పొందాలంటే ఈరోజు మనం చెప్పుకోబోయే మంత్రాలు మీకోసమే. ఏ పని మొదలుపెట్టినా ముందుగా ఆ విఘ్నేశ్వరుడినే తలుచుకుంటాం కదా. ఈ కొత్త ఏడాదిలో మీరు తలపెట్టిన పనుల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా విజయాలు వరించాలంటే ఉగాది రోజు ఉదయం ఈ శ్లోకంతో మీ దినచర్యను ప్రారంభించండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఉగాది పండుగ రోజే కాదు, ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీ 2 అరచేతులను చూసుకుంటూ ఈ లక్ష్మీ ధ్యాన శ్లోకం చదువుకోండి. కరాగ్రే వస్తే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రాతః కర దర్శనం. ఇలా చేయడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ సొంతం అవుతుంది. డబ్బుకి లోటు లేకుండా ఆర్థిక స్థిరత్వం సాధించాలని ఉందా? అయితే ధన ప్రవాహాన్ని ఆకర్షించే ఈ లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ఉగాది రోజు 108 సార్లు జపించండి. ఓం శ్రీ మహాలక్ష్మి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. అలాగే ధనాధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం కోసం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహ అని జపించండి. ఇంట్లో సిరి సంపదలకు ఎప్పటికీ లోటు ఉండదు. కేవలం డబ్బే ఉంటే సరిపోదు, జ్ఞానం, బలం కూడా కావాలి. అందుకు అష్టలక్ష్మి స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం పఠించడం ఎంతో శ్రేయస్కరం. ముఖ్యంగా శుక్రవారం నాడు ఇవి చదివితే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక మీ కష్టాలన్నీ తీరిపోయి జీవితంలో ఊహించని సక్సెస్ చూడాలంటే కలియుగ దైవం తిరుమల శ్రీవారిని స్మరిస్తూ ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదు కదా. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఎంతో శక్తివంతమైన మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే దుఃఖాలు దూరమై ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అలాగే సకల శుభాలు కలగడానికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటూ ఆ సర్వమంగళను పూజించండి. ఈ ఉగాది మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఈ మంత్రాల పఠనంతో మీ ఇంట సిరి సంపదలు, సంతోషం రెట్టింపు కావాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.